Hi everyone, once again welcome to my channel Competitive Maths by Balaji. Yes, మనం లాస్ట్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్ నెంబర్ 7 స్టార్ట్ చేసాము. బేసిక్స్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ గురించి చెప్పుకున్నాం. ఆ బేసిక్స్ ట్రిక్స్ మీద ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియోలో చిన్న చిన్న క్వశ్చన్స్, వాటి యొక్క క్యాలిక్యులేషన్ ట్రిక్స్ చూద్దాం. అయితే ఒక నోట్ పాయింట్ చెప్తాను, వినండి. సింపుల్ ఇంట్రెస్ట్ లో క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా డిజిటల్ సమ్ ఆర్ యూనిట్ డిజిట్, హిట్ అండ్ ట్రయల్, అప్రాక్సిమేషన్, డాష్ 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 ఈ కాన్సెప్ట్స్ తోటి ఆన్సర్ని గుర్తుపట్టచ్చు. మనం మల్టిప్లికేషన్, డివిజన్స్ చేసే అవకాశం లేకుండా డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్, హిట్ అండ్ ట్రయల్, అప్రాక్సిమేషన్, ఆప్షన్స్ బై ఆప్షన్స్, ఈ అవకాశాలను ఉపయోగించుకొని మనము ఆన్సర్ని గుర్తుపట్టే అవకాశం ఉంది ఈ చాప్టర్. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹7,500 at 9% per annum in 4 years. రూపాయలు 7,500పై సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు అగు బారు వడ్డీ ఎంత? ఇక్కడ మనకు అసలు, కాలము, వడ్డీ రేట్ ఇస్తే బారు వడ్డీ కనుక్కోవాలి. మనకు తెలిసిన సింపుల్ అండ్ షార్ట్ ఫార్ములా, SI ఈజ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ప్రొడక్ట్ ఆఫ్ టైమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బారు వడ్డీ అనున్నది కాలము మరియు వడ్డీ రేటు యొక్క లబ్ధముల మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, అసలు 7,500, అసల్ని మనము 100% అనుకుంటాము. 100% విలువ 7,500 రూపాయలు. అయితే అసలుకు 100 ఎన్ని రెట్లు, లేదా 100కు ఎన్ని రెట్లు చేస్తే అసలు వస్తుంది? 75 రెట్లు చేస్తే 75 × 100 7500. ఇప్పుడు చూడండి, మనకి 9% వడ్డీ రేటు, సంవత్సరానికి 9%. కానీ మనం కనుక్కోవాల్సింది బారు వడ్డీ 4 సంవత్సరాలకి. 4 సంవత్సరాల కాలం 4 ఇంటూ వడ్డీ రేటు 9%, 36% వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ బారు వడ్డీ కూడా 75 రెట్లు ఉంటుంది. బారు వడ్డీ కూడా 75 రెట్లు ఉంటుంది. ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేయను, డిజిటల్ సమ్. ఇది డిజిటల్ సమ్ అంటే తెలుగులో అంకమూలం అంటాం. 6వ తరగతిలో నేర్చుకుంటాం. చూడండి, 6 + 3 9, ఇక్కడ అంకమూలం. 7 + 5 12, 12 1 + 2 3, మళ్ళీ 9 3 27, 2 + 7 9. ఇంతగానో కూడా చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒకటి ఫార్ములా ఏంటంటే డిజిటల్ సమ్ లో 6 + 3 9, 9 ఇంటూ ఇక్కడ అంకమూలం ఎంతనే కానీ ఆన్సర్ అంకమూలం 9 అవుతుంది. ఇక్కడ చూడండి, 3 + 6 9, 9 యొక్క గుణిజం అంకమూలంలో మరల దాని యొక్క అంకమూలం డిజిటల్స్ 9 అవుతుంది. ఆన్సర్ చూడండి, 2 + 1 3, ఇది కాదు. 3 + 2 5, 3 + 4 7, 2 + 7 ఓన్లీ ఆప్షన్ బి లో డిజిటల్ సమ్ 2 + 7 9 ఉంది. కాబట్టి బారు వడ్డీ ఎంత? 2,700. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ SI on ₹X at a rate of A% for M years is same as that on ₹Y at a rate of A² % for M² years, then find X is to Y. రూపాయలు x లపై A% వడ్డీ రేటుతో M సంవత్సరానికి లభించే బారు వడ్డీ రూపాయలు Y పై A² వడ్డీ రేటుతో M² సంవత్సరానికి లభించే బారు వడ్డీకి సమానమైన X is to Y విలువ కనుక్కోవాలి. చూడండి, దీంట్లో మనకు బారు వడ్డీ సూత్రం PTR/100. ఎస్, X రూపాయలపై A% వడ్డీ రేటుతో కాలం M సంవత్సరం, PTR/100, PTR/100. ఈ బారు వడ్డీ Y రూపాయలపై A² వడ్డీ రేటుతో M² సంవత్సరానికి లభించు బారు వడ్డీకి సమానం, PTR/100. చూడండి, బోత్ సైడ్స్ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి? 100 100
స్క్వేర్ కి ఎం కట్, స్క్వేర్ కి ఏ పర్సంటేజ్ కట్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ వై ఇంటూ ఏఎం లభించింది. నేను ఎక్స్ ని 1 ఇంటూ ఎక్స్ రాయొచ్చు. ఎస్, ఇప్పుడు నాకు కావాల్సింది ఎక్స్ ఇస్ టు వై. ఎక్స్ ఇస్ టు వై దేనికి సమానం? ఏఎం ఇస్ టు 1. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ will rupees 4,000 earn in 18 months at 12% per annum? 12% వడ్డీ రేటుతో 18 నెలలకు రూపాయలు 4,000 లభించు బారు వడ్డీ ఎంత? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్డ్ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని తెలుసు. ఇక్కడ అసలు 100%, ఆ విలువ 4,000కు సమానం. 100 అసలుకు ఎన్ని రెట్లు? 40 రెట్లు. ఈ మాట గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ కాలము నెలల్లో ఇచ్చాడండి. నెలల్ని సంవత్సరాలకు మార్చాలంటే 12 చేత భాగించాలి. 18 నెలలు కాస్త 18/12 సంవత్సరాలు అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 12%. 12 కట్ అయిపోతే 18%. 100% విలువ 4,000, అది 100కు 40 రెట్లు. అప్పుడు 18% విలువ 18 ఇంటూ 40, అప్పుడు ఇది రూపాయలలో మారిపోతుంది. ఎస్, 0 ఎలా వస్తుంది? 4×18 72, 720 రూపాయలు బారు వడ్డీ. సో ఆన్సర్ సి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ rupees 36,000 for 1.5 year if the rate of interest is 2% per month. ఇక్కడ వడ్డీ రేటు నెలకు 2% ఇచ్చాడండి. మనకు బారు వడ్డీ కనుక్కోవాలి. అసలు 100% అవుతుంది. అసలు విలువ రూపాయలలో 36,000 రూపాయలు. 100కు 36,000 ఎన్ని రెట్లు? 340 రెట్లు. ఇప్పుడు నాకు బారు వడ్డీ లెక్కించాలి. బారు వడ్డీ కాలము 1.5 ఇయర్ అన్నాడు. 1.5 అంటే 2 + 1 3/2 సంవత్సరాలు కాలము ఇంటూ నెలకు 2% వడ్డీ. మరి సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి 12 నెలలు, 12 రోజుల 24% వడ్డీ అవుతుంది. కాలాన్ని నేను సంవత్సరంలోకి, వడ్డీ రేటు నెలకి ఇచ్చాడు, దాని సంవత్సరానికి 24 లెక్కించాను. 2 + 2 12, 3 12 36% వస్తుంది వడ్డీ. 100% విలువ ఎంత? అది 100కు 360 రెట్లు. అప్పుడు 36% విలువ రూపాయలలో ఇంటూ 360 చేయండి. 36 1296, ఇంకొక 0 ఉంది. సో వడ్డీ 12,960 రూపాయలు అవుతుంది. వడ్డీ ఎంత అవుతుంది? 12,960. ఇక్కడ చూడండి, 36 × 36 అంటే 36 స్క్వేర్. ఒక వేదిక్ మ్యాథ్స్ ట్రిక్ నేర్పిస్తాను. ఇక్కడ ఫస్ట్ 3 స్క్వేర్ చేయండి, 9. ఈ రెండింటిని గుణించండి, 3 6 18. 18ని డబుల్ చేయండి, 36. ఆ తర్వాత చివరి అంకె 6 స్క్వేర్ చేయండి, 36. ఇక్కడ ప్రతి బ్లాక్ నుంచి ఒక డిజిట్ మాత్రమే తీసుకోవాలి. 6 డ్రాప్ చేయండి, 3ని ఇక్కడ కలపండి. 6 + 3 9, 3 + 9 12. ఇది వర్గం కనుక్కోవడానికి, ఏవైనా 2 అంకెల సంఖ్యల వర్గం కనుక్కోవడానికి ట్రిక్ ఇది. ఓకేనండి, రైట్. సో ఆన్సర్ ఈస్ 12,960 rupees. Next, most important question and model questions. Question number 5 and 6. The simple interest on rupees 36,000 for the period from 5th January to 31st May of 2021 at 9.5% per annum is. 2021 సంవత్సరంలో జనవరి 5వ తేదీ నుండి మే 31 వరకు 9.5% వార్షిక వడ్డీ రేటుతో రూపాయలు 36,000 లభించు బారు వడ్డీ ఎంత? ఇక్కడ అసలు ఎప్పుడు 100%. 100% విలువ 36,000 అని ఇవ్వబడింది. 100కి 36,000 ఎన్ని రెట్లు? 360 రెట్లు. ఇప్పుడు మనకి బారు వడ్డీ కావాలి. బారు వడ్డీ చూడండి, జనవరి 5వ తేదీ నుండి మే 31 వరకు. జనవరిలో 27 రోజులు, ఫిబ్రవరిలో 28 రోజులు, మార్చిలో 31,
ఏప్రిల్లో 30 రోజులు, మేలో 31 వరకు మొత్తం యాడ్ చేయండి. 2 10 17, 6 3 9, 9 5 14, మొత్తం 147 రోజులు. కానీ వడ్డీ రేటు వార్షికం సంవత్సరానికని ఇచ్చాడు. కాబట్టి రోజుల్ని సంవత్సరాల్లో మార్చాలంటే 147 అది సంవత్సరంలో మొత్తం ఎన్ని రోజులండి? 365 రోజులు. రైట్. 147 రోజులు నేను సంవత్సరంలో మార్చాలంటే 360 రోజులతో భాగించాలి. ఇంటూ వడ్డీ రేటు, కాలము ఇంటూ వడ్డీ రేటు. వడ్డీ రేటు ఎంత? 9.5%. ఇప్పుడు నాకు సింపుల్ ఇంట్రెస్ట్ శాతంలో ఉంది, రూపాయల్లో రావాలి. రూపాయలు రావాలంటే దీని యొక్క 360 రెట్లు చేస్తాను. ఇప్పుడు నేను దీని మొత్తం, ఇది మొత్తం లవంగా, ఇది హారంగా భావించి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ తో ఆన్సర్ ని రాబడతా. చూడండి, ఇక్కడ 6 + 3 9, 9 ఇంటూ ఏదో ఉండండి, ఇక్కడ 9 వచ్చేసింది కాదు. ఈ మొత్తం లబ్ధం యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. హారంలో 3 + 6 9 పక్కన పెడితే 5 డిజిటల్ సమ్. నేను డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొన్ని 9లను వదిలివేయవచ్చును, కాబట్టి మిగిలిన 5 రాస్తా. లేదా చూడండి, 3 + 6 9, 9 + 5 14, 1 + 4 మళ్ళీ 5 వస్తుంది. ఎస్. ఇప్పుడు హారంలో 5 ఉన్నప్పుడు దీని డిజిటల్ సమ్ 1 చేయాలంటే దీని 2 చేత, లవాన్ని కూడా 2 చేత గుణిద్దాము. గుణిస్తే 9 ఎంత నుండని దాని డిజిటల్ సమ్ మరలా 9 అవుతుంది. 5 రోజుల 10 అంటే డిజిటల్ సమ్ 1, అది రాయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. ఆన్సర్ చూడండి, 8 + 1 9 లీవ్ చేయొచ్చు, 3 + 3 6, కాబట్టి ఆన్సర్ కాదు. 5 4 పక్కన పెడదాం, 9 అవుతుంది. 1 + 2 3, కాబట్టి ఇది ఆన్సర్ కాబట్టి. 4 + 1 5, ఇది ఆన్సర్ కాదు. 6 + 3 9 పక్కన పెడితే 8 + 1 9 అవుతుంది. సో బారు వడ్డీ ఎంత అండి? 1368 రూపాయలు. సో ఆన్సర్ ఈస్ డి. ఈ విధంగా మనం ఇక్కడ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ని, వేదిక్ ట్రిక్ ను ఉపయోగించి కూడా ఆన్సర్ ని రాబట్టొచ్చు. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ ₹18,000 invested at a simple interest of 12% per annum, then find amount received after 61 days if it is a leap year. రూపాయలు 18,000ను 12% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెడితే లీపు సంవత్సరంలో 61 రోజుల తర్వాత వచ్చే మొత్తం డబ్బు ఎంత? ఇక్కడ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అమౌంట్. క్యాపిటల్ ఏ ఈక్వల్ ఎంత అంటున్నాడు. ఎస్. ఇక్కడ వచ్చిన మనకు ప్రాబ్లంలో, సమస్యలో ఇచ్చిన అసలు 100%, అది 18,000కు సమానము. 100కు 18,000 ఎన్ని రెట్లు? 180 రెట్లు. ఓకే, 2 సున్నాలు కట్ చేసి 180 రెట్లు ఉంటుంది. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా కాలము మరియు వడ్డీ రేటు యొక్క లబ్ధం మీద ఆధారపడి ఉంటుంది. కాలం ఎంత ఇచ్చాడు? 61 రోజులలో కావాలి. కాలం ఇక్కడ రోజులలో ఇవ్వబడింది మరియు అది లీపు సంవత్సరం. రోజుల్ని సంవత్సరాలకు మార్చాలంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు దాచి భాగించాలి. ఇక్కడ చూడండి, 147కి 365 భాగించాం. కానీ ఇది లీపు సంవత్సరం కాబట్టి లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటుంది. ఇంటూ సంవత్సరానికి వార్షిక వడ్డీ రేటు 12%. ఎస్. 61 ఒకట్ల 61 6ల 6 ఒకట్ల 6 2ల. సో వడ్డీ 2% ఉంటుంది. అసలు 100%, వడ్డీ 2%. అప్పుడు మొత్తము 102% కావాలి. మొత్తం ఎంత కావాలండి? 102%. ఇప్పుడు అసలుకి 180 రెట్లు, 100% అసలుకి 180 రెట్లు అయితే మొత్తం కూడా 102 యొక్క 180 రెట్లు ఉంటుంది. 0 ఇక్కడ డ్రాప్ చేయండి. 18 రోజుల 36, ఇక్కడ 0 ఉంది ఇక్కడ డైరెక్ట్ 36 రాయొచ్చు. 18 ఒకట్ల 18, 18,360 మొత్తం అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఏ. లేదు అంటే ఆప్షన్స్ నుంచి ఎలిమినేషన్ చూద్దామండి. 360 అసలే 18,000 ఉండే, మొత్తం 18,000 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఈ రెండింటి నుంచి ఆన్సర్ ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 2% చొప్పున
సంవత్సరానికి 2% చొప్పున వచ్చే వడ్డీ ఎంత ఫైండ్ చేసేయచ్చు. ఓకే స్టూడెంట్స్, చూడండి ఎంత ట్రికీ క్వశ్చన్స్ ఉన్నా మనకు డిజిటల్ సమ్ కాన్సెప్ట్, ఆ తర్వాత ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ ఉపయోగించి డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. PTR/100 అనే ఫార్ములా ఉపయోగించకుండానే మనము పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేస్తూ మొత్తాన్ని బారు వడ్డీని సింపుల్ గా ఆన్సర్ సాధించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Find the amount on a sum of rupees 45,000 at 8% per annum simple interest for 5 years and 3 months. రూపాయలు 45,000 అసలుపై 8% వార్షిక సరళ వడ్డీ రేటుతో 5 సంవత్సరాల 3 నెలలకు అగు మొత్తం ఎంత? అసలు ఎల్లప్పుడు 100% విలువ రూపాయలలో 45,000, 100కి ఎన్ని రెట్లు? 450 రెట్లు. రైట్, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాలం మరియు వడ్డీ రేటుల లబ్ధం పైన ఆధారపడి ఉంటుంది. కాలానికి 5 సంవత్సరాల 3 నెలలు అన్నాడు. రఫ్ వర్క్ చేస్తున్నా చూడండి, 5 సంవత్సరాల 3 నెలలు, నెలల్ని సంవత్సరాలకు మార్చాలంటే 12 చేత భాగించాలి. 3 1 3 4 5.1/4 అవుతుంది కాలం. 4 5 20 ప్లస్ 1 21/4 సంవత్సరాలు. వార్షిక వడ్డీ రేట్ ఎంత? 8%. సో 4 1 4 2 21 42% అవుతుంది. 21 42%. కానీ అసలు 450 రెట్లుంటే వడ్డీ కూడా అంతే పెరుగుదల ఉంటుంది. 450 రెట్లు. 1 స్థానంలో 0 ఎలాగ వస్తుంది? 45 2 90, 0 డ్రాప్ చేయండి, 9 క్యారీ అవుతుంది. 45 4 180 ప్లస్ 9 189. ఇది వడ్డీ. అసలు అన్నాడు, అసలుకు 45,000 కలపాలి. 45,000 కలిపేయండి. 0 0 9 13 6 63,900. లేదా ఇంకో విధంగా కూడా చేయొచ్చు దీన్ని. వడ్డీ 42%, అసలు 100%. అప్పుడు మొత్తము 142% అవుతుంది. 142 ఇంటూ ఇది కూడా 450 రెట్లు పెరుగుతుంది. ఎస్, 1 స్థానము 0, 45 2 90, 45 4 180 ప్లస్ 9 189. చూడండి, 1 10 100 స్థానంలో 9 ఉంది. 100 స్థానంలో 9 కేవలం ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ ఏ కాదు. ఎందుకు? అసలు 45,000 అయితే మొత్తం 18,000 అవుతుందా? 45,000 కంటే ఎక్కువ ఉంటుంది. సో అసలు 63,900. రైట్. 8th question, most important question. A borrowed a loan from B at 8% simple interest for 2 years and repaid the loan with interest totally rupees 1,91,864. The amount of loan taken by A is. A అను వ్యక్తి B నుండి 8% బారు వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి కొంత సొమ్మును అరువుగా తీసుకునేను. ఆ సొమ్ము ఎంతనో మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. దానిని తిరిగి ఇచ్చే సమయంలో చెల్లించిన మొత్తము 1,91,864 అయినా ఏ అరువుగా తీసుకున్న సొమ్ము ఎంత? చూడండి, అతను చెల్లించే సమయంలో ఎంత కట్టాడు? 1,91,864 రూపాయలు కట్టాడు. ఇక్కడ అసలు ఎప్పుడు కూడా 100% ఉంటుంది. వడ్డీ చూడండి, వడ్డీ ఎంత అవుతుందో 8% బారు వడ్డీ, 2 సంవత్సరాల కాలం అంటే 2 × 8% 16% వడ్డీ అవుతుంది. అంటే ఇచ్చిన 100% 16% పెరుగుతుంది. అప్పుడు మొత్తం శాతంలో ఎంత ఉంటుంది చూడండి. మొత్తం అసలు 100, వడ్డీ 16, మొత్తం 116% కావాలి. మనకు స్కేలు గుణకం అని చెప్పా. ఈ 116 100కు ఎన్ని సార్లు అవుతుంది, ఎన్ని రెట్లు అవుతుంది? 1.16 ఇంటూ అసలుకి 1.16 రెట్లు ఉంటుంది. మనకి 1.16 అనేది స్కేలు గుణకం. దీన్ని ఏమంటాం మనం? స్కేలు గుణకం. పార్ట్ 1 బేసిక్స్ లో చెప్పాను, ఇది స్కేలు గుణకం అంటాం.
ఎస్, అసలుకు 1.16 రెట్లు చేస్తే మొత్తం వస్తుంది. ఇక్కడ అనగా నాకు ఇవి అసలు ఇచ్చాడు ఆప్షన్స్ నుంచి చెక్ చేసుకుంటా చూడండి. ఇక్కడ 1.16 చేద్దాం. మొత్తం ఎంత? మొత్తంలో అసలు ఏమైనా సున్నాలు ఉన్నాయా? లేవు. కానీ మొత్తము అసలుకి 1.16 రెట్లు అనగా దశాంశ స్థానాలు ఏవీ లేదు. అంటే ఇక్కడ దశాంశ స్థానాలు పోవాలంటే ఎన్ని సున్నాలు ఉన్నా? 2 సున్నాలు. ఇక్కడ ఒకటే సున్నా, ఇక్కడ సున్నాలు లేవు. సో ఆన్సర్ ఇది అవుతుంది. చూడండి, 2 దశాంశ స్థానాలకి 2 సున్నాలు కట్. 4 ఆర్ల 24, ఒకట్ల స్థానం 4. ఎస్, మొత్తంలో ఒకట్ల స్థానం 4 ఉంది కాబట్టి అసలు ఎంత అండి? అసలు 1,65,400 రూపాయలు. అతను అరువు తీసుకున్న రూపాయలు. ఓకే, ఈ విధంగా ఆప్షన్స్ నుంచి డిజిటల్ సమ్ ఉపయోగించి, యూనిట్ డిజిట్ ఉపయోగించి, హిట్ అండ్ ట్రయల్ ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ క్లాస్, క్వశ్చన్ నెంబర్ 9. A borrows a sum of rupees 2,000 from his friend B on 31st December 2011 on the condition that he will return the same after 1 year with simple interest at 8% per annum. However, A gets into a position of returning the money on 1st July 2012. How much amount he has to return to B? 31 డిసెంబర్ 2011వ తారీఖున ఏ అనే వ్యక్తి తన స్నేహితుడు బి వద్ద నుండి రూపాయలు 2,000ను అరువు తీసుకొనెను. దానిని ఏ తిరిగి వచ్చే సంవత్సరం అదే తారీఖున 8% వార్షిక వడ్డీ రేటుతో తిరిగి ఇస్తానని చెప్పాను. కానీ ఏ ఆ సొమ్మును 1 జూలై 2012 తారీఖున తిరిగి ఇచ్చేస్తే అతను బికి చెల్లించవలసిన మొత్తం ఎంత? సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ అరువు తీసుకున్న మొత్తము అసలు అవుతుంది. అసలు 100%, దాని విలువ 2,000. 100కి ఎన్ని రెట్లు ఉంటుంది? 2,000 20 రెట్లు ఉంటుంది. ఇప్పుడు కాలం వచ్చేసి బారు వడ్డీ వచ్చేసి కాలం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాలం చూడండి, 31 డిసెంబర్ 2011 నాడు తీసుకుంటూ మళ్ళీ అదే తేదీన అంటే సంవత్సరం తర్వాత ఇవ్వాలి. కానీ 31 డిసెంబర్ 2012 ఇవ్వాల్సిన వ్యక్తి 1 జూలై 2012కే ఇచ్చాడు. 31 డిసెంబర్ 2011 నుంచి 1 జూలై 2012 వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ మొత్తం 6 నెలలు. 6 నెలలు అంటే అర్ధ సంవత్సరం. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. సో 1/2 ఇంటూ 8% అంటే 4%. తిరిగి చెల్లించవలసిన మొత్తం ఎంత కావాలి? మొత్తం ఎంత అవుతుంది చూడండి. ఇది 100%, వడ్డీ 4, మొత్తం 104% డబ్బు ఇవ్వాలి. 100కి అసలు 20% అయితే మొత్తం కూడా 104కి 20 రెట్లు ఉంటుంది. 0,248 0,212 2,080 రూపాయలు అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఈస్ బి. ఓకే స్టూడెంట్స్, దీంతో పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో పార్ట్ 3 చూద్దాము. నా క్లాసెస్, షార్ట్ కట్స్, ట్రిక్స్ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.